తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మీ యొక్క ఆలోచనలు లాభాల వైపు, విజయాల వైపు దారితీస్తాయి కాబట్టి చాలా చక్కని ఆలోచనలు చేసుకోండి. కుటుంబంతో సరియైన సమయాన్ని, సంతోషకరమైన సమయాన్ని ఈరోజు తప్పనిసరిగా గడపండి. వ్యాపార లావాదేవీల్లో లాభాలను ఎక్కువగా మీరు ఆశించిన దానికన్నా ఎక్కువగా పొందే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ మీ రంగాల్లో మీరు మంచి పేరు ప్రతిష్టలు, లాభాలు గడించే అవకాశం కనపడుతోంది. తరువాత స్త్రీలు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు వహించండి. పురుషులైతే కనుక ఆహ్, వాహనాలు నడిపేటప్పుడు ఒకంత జాగ్రత్త తీసుకోండి. అంటే ప్రమాదాలు కాదు కానీ కొన్ని ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వాహనాలని నడపండి. అయితే ఈరోజు మీరు చేయవలసిన పని ఏంటంటే, గురుదేవుడు యొక్క ఆలయాలు అంటే గురువుకి సంబంధించినటువంటి ఆలయాలు దత్తాత్రేయుడిది కానీ, సాయినాథుడిది కానీ, లేదా దక్షిణామూర్తిది కానీ ఆలయాలను సందర్శించండి. పసుపుని దానంగా ఇవ్వండి. పసుపుకు సంబంధించినటువంటి వస్త్రాలు కానీ, పళ్ళను కానీ దానంగా ఇచ్చినట్టయితే దానికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు తొలగిపోతాయి. మహాలక్ష్మి అమ్మవారి పూజ ఉదయం పూట చేసుకోండి. శ్రీ సూక్తాన్ని పఠించండి. ఇది ఈ రోజు చెప్పదగిన ఫలితాలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ యొక్క కృషికి సంబంధించినటువంటి మంచి ఫలితాలు, విజయాలు పొందుతారు. కుటుంబంలో శాంతి వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలోనూ భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత కనబడుతోంది. తరువాత ఆర్థిక పరిస్థితి కూడా మీకు గతంలో కన్నా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు దక్కుతాయి. ఆ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి పదవులు, ఏరియర్స్ రావడము, ప్రమోషన్స్ రావడము, తరువాత బదిలీలు అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ రోజు ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి మంచి అనుకూలమైన రోజు. కొత్తగా మీరు ఏదైనా ప్రారంభించాలనుకుంటే కనుక ఈ రోజును సద్వినియోగం చేసుకోండి. దానితో పాటుగా మీరు ఏదైనా కీలకమైన పని చేయాలన్నా, కొత్త పని ప్రారంభించాలన్నా, ఏదైనా పని మీద వెళ్ళాలన్నప్పుడు నల్లని దుస్తులు ధరించి నల్లని వస్తువులను దానం చేసుకుంటే, శివ ఆలయానికి దర్శనం చేసుకుని అభిషేకం మీ చేత్తో చేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే కనుక గుడిలో చేయించుకున్నా కానీ ఫలితం సమానంగానే వస్తుంది. ఈ పరిహారాలు పాటించుకుని ఈ ఫలితాలను ఈ రాశి వారికి చెప్పదగినవిగా చెప్పడం జరిగింది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి మిత్రులతో కలిసి కొత్త కొత్త ప్రాజెక్టులను ప్లాన్ చేసుకోండి. మీ ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. ఆర్థికంగా మీ పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పులు తీరిపోతాయి. కొత్త అప్పుల జోలికి ఈ రోజు వెళ్ళకండి. పనుల్లో సక్సెస్ సాధిస్తారు. ఏ పని తలపెట్టినా ఈ రోజు మీకు సక్సెస్ సాధిస్తారు కాబట్టి కొత్త పనులు కానీ, పెండింగ్ లో ఉన్న పనులు కానీ ఈ రోజు మీరు మొదలు పెట్టండి. తరువాత కుటుంబంలో చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. మాట పట్టింపులకు పోయి భార్యాభర్తల మధ్య కీచులాట పెరిగే అవకాశం ఉంది కాబట్టి భార్య అయినా భర్త అయినా సరే, అంటే ఈ రాశిలో ఉండే స్త్రీ అయినా పురుషుడైనా సరే ఒకంత ఒదిగి అంటే మాటలు పెంచకుండా ఉంటే కనుక చాలా మంచిదిగా చెప్పడం సూచన జరిగింది. అయితే ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులు కానీ, ఇతర రంగాల వాళ్ళకి కానీ అంత అనుకూలమైన పరిస్థితి ఈ రోజు లేదు కాబట్టి మీరు ఏ పనులు ఈ రోజు పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. దానితో పాటుగా శనీశ్వరుడికి నువ్వుల నూనె దీపం పెట్టినట్టయితే ఆరోగ్య సమస్యలు కానీ, లేదా ధనపరమైన సమస్యలు కానీ ఒడ్డెక్కే అవకాశం కనపడుతోంది. నల్ల వస్తువులను మీరు ఏ నల్ల వస్తువైనా సరే, అది వస్త్రం కావచ్చు, లేదంటే వస్తువు కావచ్చు, అది దానంగా మీరు ఈరోజు ఇచ్చినట్టయితే కనుక కొన్ని కొన్ని ఒడిదుడుకులను తట్టుకునే పరిస్థితి కనపడుతుంది. ఆ దిశగా మీరు యోచన చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు పాటించవలసిన పరిస్థితి ఉంది. ప్రయాణాలలో కూడా మీరు జాగ్రత్తలు పాటించండి. వాహనానికి సంబంధించి ప్రమాదాలు, ఎముకలకి సంబంధించి, చర్మానికి సంబంధించి, నేత్రానికి సంబంధించి ఈ మూడిటికి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశము, లేదా గతంలో ఉన్నవి పెరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. కొత్త సంబంధాలు, కొత్త పరిచయాలు మీకు ఏర్పడబోతున్నాయి. అవి మీకు అనుకూలంగా ఉంటాయా, ప్రతికూలంగా ఉంటాయా అనేది ఇప్పట్లో తెలిసే పరిస్థితి కాదు కాబట్టి కొత్త వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ రంగాల్లో ఉన్నవారు పాతవారైనా, స్నేహితులతో అయినా,
ఎవరితోనైనా సరే ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన రోజు. లేకపోతే కొత్త చిక్కులు తెచ్చుకునే ప్రమాదం కనపడుతోంది. నోరుని చాలా జాగ్రత్తగా పెట్టండి. మాటను పొదుపుగా వాడండి. వీటితో పాటుగా పసుపు రంగుకు సంబంధించిన వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, పళ్ళను కానీ దానం చేసినట్టయితే ఇటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. దానితో పాటుగా ఉదయం పూట గోధుమలను దానంగా ఎవరికైనా ఇచ్చేయండి. ఈ పరిహారాలను పాటించుకుని చిన్న చిన్న ఒడిదుడుకులను దాటవేయండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు కూడా. నమస్తే.